నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు పసుపులేటి సుధాకర్. ఆర్టీసీ బస్టాండ్ కూడలి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ జనసందోహంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. తనతో పాటు కలిసి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పారు సుధాకర్. ఈ కావలిలో అగ్రవర్ణాలకు అణగారిన వర్గాలకు మధ్య పోరాటం జరుగుతుందన్నారు. కావలిలో రెండు పార్టీలను ప్రజలు నమ్మడం లేదని, ఖచ్చితంగా తనకే ఓటు వేసి గెలిపించబోతున్నారని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున జనం స్వచ్ఛందంగా వచ్చి తమకు మద్దతు పలుకుతున్నారని, తాను గెలుపొందిన వెంటనే తన మేనిఫెస్టోలో నియోజకవర్గంలో అమలు చేస్తామని వెల్లడించారు. ప్రజల పక్షాన నిలబడి పోటీ చేస్తున్న తనను ప్రజలు గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు పసుపులేటి సుధాకర్. ఈ జిల్లాలో ఒక్కరికి కూడా బీసీకి టికెట్ ఇవ్వలేదు అంటే ప్రజలు ఇంత అహంకారం ఏంటి? వీళ్ళకి అహంకారానికి అణగారిన వర్గానికి ఈ రెండింటికి మధ్య పోటీ జరుగుతున్నప్పుడు భారీ ఎత్తులో ఈ ఆత్మగౌరవం కోసం చాలామంది మద్దతు పలికారు. వారందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజల్లో చాలా మార్పు ఉంది. ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. ఎందుకు మార్పు కోరుకుంటున్నారంటే గతంలో 10 ఏళ్ల నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ పరిపాలనలో ఏమీ చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు టీడీపీ నుంచి వస్తున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన కూడా చాలా అవినీతి చేస్తున్నారు. పెనంలో నుంచి పొయ్యి మీద పడిపోయినట్టు ఉంటుంది. కాబట్టి సుధాకర్ అయితే చాలా మంచి వ్యక్తి. 2019 నుంచి కూడా ప్రజల్ని ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నారు. ఆయన గెలిపిస్తే బాగుంటుంది, ఈ నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పని ఉద్దేశంతో ప్రజాదరణ చాలా లభించింది మాకు.